రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కాళ్ళ యాదయ్య శంకుస్థాపన చేశారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామాంతపూర్ వార్డులో 50 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఫతేపూర్ ఫ్లైఓవర్ వద్ద 60 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన. ఇందిరారెడ్డి సర్కిల్ నుండి రైల్వే స్టేషన్ వరకు ₹1 కోటి నుండి 20 లక్షల నిధులతో సీసీ రోడ్లు పనులకు మరియు 35 లక్షల నిధులతో ఇందిరారెడ్డి చౌరస్తా జంక్షన్ అభివృద్ధి పనులకు, ఇందిరారెడ్డి చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు 50 లక్షల నిధులతో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు శంకుస్థాపన పనులు చేశారు. అనంతరం పట్టణంలోని గాయత్రి వెంచర్ పార్కులో 40 లక్షల నిధులతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సింగపూర్ సర్కిల్ వద్ద 60 లక్షల నిధులతో వర్షపు నీటి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన స్వచ్ఛమైన పట్టణం సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది అంటూ పేర్కొన్నారు.